వచ్చారో వాళ్ళు అడగరా? మొత్తము హిందూ సమాజం ఈ రోజున దేవాలయాన్ని ప్రశ్నించేటువంటి స్వభావాన్ని ఈ రోజు నుంచి కలిగి ఉండడం అనేది ప్రారంభం అవుతుందా లేదా? అవుతుందా లేదా? అడగతారా లేదా? కడగతారా లేదా? అడగాల వద్దా? అవునా? 2006, 2007 సంవత్సరంలో షామీర్పేట మండలంలో అక్కడ శ్రీరాముడి దేవాలయాల భూములు అమ్మేస్తే దానికి సంబంధించిన మొత్తం రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరిగితే అప్పుడు కదిలి వచ్చిన ప్రభుత్వం జస్టిస్ వెంకటరామరెడ్డి కమిషన్ వేసింది. ఇప్పటికి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుదిగా కమిషన్ రిపోర్టు బయటపెట్టలే. ఎన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయో, అల్లుళ్ళ కట్నం కింద ఇచ్చారో, రైళ్లు దిగి ఉప్పులూరు స్టేషన్ నుంచి మీరు స్నానాలకు నడిచొస్తుంటే పక్కన ఏ ఎఫ్సిఐ గోడౌన్లు కనపడ్డాయో అవి కూడా దేవాలయ భూమిని ప్రభుత్వమే ఆక్రమించి కట్టుకున్నటువంటి గోడౌన్లు. ఎంఆర్ఓ ఆఫీసులు కట్టుకుంటుంది, ఆర్టీసీ బస్ స్టాండ్లు కట్టుకుంటుంది, స్కూల్ హాస్టళ్లు కట్టుకుంటుంది, పశువుల ఆసుపత్రులు కట్టుకుంటుంది, దేవాలయాలు మూసేస్తుంది. ఉండేలు తీసుకుపో ఒక దేవాలయం పోతే విగ్రహం ఒక్కటే కనపడుతుంది, రాముడో శివుడో. ఉండీలు మాత్రం చుట్టూరు కనపడుతుంటాయి. భక్తులకు బాగా ఎక్కిచ్చారు. 100 రూపాయలు తెచ్చుకోండి. ఏమో తూర్పు పక్కన ఉండే ఉండీలో వేస్తే కలిసి వస్తుందో, పడమటి పక్కన ఉండే ఉండీలో వేస్తే కలిసి వస్తుందో, ఈశాన్యంలో ఉండేలో వేస్తే కలిసి వస్తుందో, 8 దిక్కుల 8 పెట్టాం, 800 వేయండి, ఏ ఉండీలో వేస్తే కలిసి వస్తుందో ఏమో అని చెప్పి భక్తుల దగ్గర శుభ్రంగా డబ్బుల్ని లాగడం ప్రారంభించారు. అవునా కాదా? అవునా కాదా? దేవాలయంలో దేవుడు ఒక్కడున్నాడా? 10 మంది ఉన్నారా? ఉండీలు 26 ఎందుకున్నాయి? ఉండాలనా? అడిగారా? అడగాల వద్దా? అడగాల వద్దా? వింటున్నారు లేదా? చిట్ట చివరిలో ఉండేవాళ్ళు వింటున్నారు లేదా? అందరూ వినడానికి ఇక్కడికి వచ్చారు. అవునా? అవునా కాదా? అందువల్ల దేవాదాయ చట్టాన్ని మనము ప్రభుత్వం కనుక కర్ణాటకలో ఒక 3 ఏళ్ల క్రితమే అక్కడున్న ప్రభుత్వం దేవాదాయ చట్టాన్ని రద్దు చేసేదానికి అక్కడ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. తర్వాత ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది, అది అటకెక్కింది. మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉమ్మడి ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని చూసి ఉత్సాహం తెచ్చుకుని అందరూ హిందూ ఎజెండాలో మరింత ముందుకు పోతున్నారు. కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశంలోనే దేవాదాయ చట్టం మాకు అక్కర్లేదు, ఈ దేవాలయాలు మీరే చూసుకోండి ఇచ్చేస్తే ఏం చేయాలనే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలా వద్దా? కమిటీలు ఏర్పడాలా వద్దా? అసలు ముందు మనం దేవాలయం పోవాలా వద్దా? ప్యాంటు ధోతి కట్టుకోవాలా వద్దా? హిందూ ధర్మాన్ని మనం ఆచరించాలా వద్దా? ఇంగ్లీష్ వాడు కట్టా, అమెరికా వాడు ధోతి కట్టా, రష్యా వాడు ధోతి కట్టా, ఇస్కాన్ వాడు ధోతి కట్టా, నారాయణ ట్రస్టా, స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు ధోతి కట్టుకుని నామాలు పెట్టుకుని భజన చేస్తుంటే మనమేమో ఎంటెక్ చదివి బెగ్గర్ జీన్స్ వేసుకోరు. బెగ్గర్ జీన్స్ అంటే ఏందా అని అడిగా. అడుక్కు తినేవాడి ప్యాంట్ అంట. అడుక్కు తినడానికి 6 ఎకరాలు అమ్మి ఐఐటి చదివి బొక్కల ప్యాంట్ వేసుకుని తిరగాల? బుర్ర ఉందా లేదా? బుద్ధి ఉందా లేదా? మారాలా వద్దా? ఎవరు దేవాలయానికి పోరో వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు వస్తాయి, ఎవరు దేవాలయానికి పోతారో వాళ్ళకి ఇక్కడికి రావాలని లక్షణాలు వస్తాయి. రావాలా వద్దా? ఆంధ్రప్రదేశ్, మనం ఆంధ్రులో శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం మనకుంది. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ కూర్చునే ఆముక్తమాల్యద అనే కావ్యాన్ని రాశాడు. అవునా కాదా? అవునా కాదా? చదివేరా? విన్నారా? దేవాలయానికి పోయారా? పాఠ్యాంశంలో ఉందా? ఉండాలా వద్దా? ఉత్తరప్రదేశ్ దేవభూమే. రాముడు పుట్టాడు కాబట్టి, కృష్ణుడు పుట్టాడు కాబట్టి 3 దేవాలయాలు ఉంటే, హరిద్వార్ ఉంటే, రిషికేశ్ ఉంటే, ఉత్తరాఖండ్ దేవభూమే, వైష్ణోదేవి ఉంటే, అమర్నాథ్ ఉంటే, జమ్మూ కాశ్మీర్ దేవభూమి. అవునా? అవునా కాదా? వింటున్నారు లేదా? దశావతారాల్లో 7 అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశే. తెలుసా? తెలీదా? మొదటి అవతారం ఏది? మత్స్యావతారం. మత్స్యావతార దేవాలయం ఎక్కడుంది? నాగలాపురం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రెండో అవతారం ఏది? కూర్మావతారం, శ్రీకూర్మం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. మూడో అవతారం ఏది? వరాహ అవతారం, వరాహ క్షేత్రం ఏది? తిరుమల. ఎక్కడుంది? గట్టిగా
చెప్పండి. ఆంధ్రప్రదేశ్ వరాహావతారం తర్వాత నరసింహావతారం. నరసింహావతారం ఎక్కడుంది? మహానంది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. నరసింహావతారం తర్వాత 5వ అవతారం వామనావతారం దేవాలయం ఎక్కడుందో తెలుసా? పరుచూరు మండలంలో, ప్రకాశం జిల్లాలో, చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది. వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? విన్నారా లేదా? శబ్దం రావట్లా? అరవరా? మొత్తం చివరిలో ఒకేసారి అరుస్తారా? కదలొద్దా? వామనావతారం తర్వాత పరశురామావతారం దేవాలయము. పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు. మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర తనయ పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు. కాబట్టి పరశురామావతారం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రాముడు ఉత్తరప్రదేశ్, బలరాముడు ఉత్తరప్రదేశ్, కృష్ణుడు ఉత్తరప్రదేశ్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా? తిరుమల ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? 7 అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా? అయోధ్య కారిడార్ వచ్చిందా లేదా? కాశీ కారిడార్ వచ్చిందా లేదా? చార్ధామ్ కారిడార్ వచ్చిందా లేదా? తిరుమల నుంచి శ్రీకోర్ము దాకా ఈ 7 క్షేత్రాలని కలుపుతూ మనకు కూడా 7 అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి. అవునా కాదా? జై శ్రీరామ్, వందే మాతరం. భారత్ మాతా కీ.